హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ వరల్డ్. ఈరోజు వీడియోలో వాటర్ మిలన్ పుడింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను. చాలా సాఫ్ట్గా అయితే ఉంటుంది. ఎప్పుడు రొటీన్గా వాటర్ మిలన్ జ్యూస్ అనేది తయారు చేస్తూ ఉంటారు కదా, అలా కాకుండా ఒకసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేయండి. చిన్నపిల్లలు తినటానికి చాలా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తూ ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, ఎలా చేయాలో వీడియోలోకి వెళ్ళిపోదాం. వాటర్ మిలన్ని తీసుకొని 2 పార్ట్స్గా డివైడ్ చేసి వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న పీసెస్ లాగా అయితే కట్ చేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒక దాంట్లో వేసుకొని వాటర్ మిలన్ సీడ్స్ మొత్తము కూడా రిమూవ్ చేసి ఒక మిక్సీ జార్లో వేసుకొని జ్యూస్ లాగా అయితే గ్రైండ్ చేసుకున్నాను. చూసారు కదా, జ్యూస్ లాగా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఒక బౌల్లో ఫిల్టర్ చేసుకుంటున్నాను. 2 కప్స్ వాటర్ మిలన్ జ్యూస్ అయితే రెడీ అయింది. 2 కప్స్ వాటర్ మిలన్ జ్యూస్కి 1 కప్పు షుగర్ని అయితే యాడ్ చేసి షుగర్ బాగా కరిగేలా కలుపుతూ ఉన్నాను. ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లవర్ పౌడర్ని అయితే తీసుకున్నాను. ఈక్వల్గా వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఉండలలాగా లేకుండా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ముందుగా ఫిల్టర్ చేసుకున్న వాటర్ మిలన్ జ్యూస్ని యాడ్ చేసుకొని లైట్గా హీట్ అయిన తర్వాత మనం కలిపి పెట్టుకున్నాము కదా కార్న్ఫ్లవర్ వాటర్ని కూడా యాడ్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఒక 10 to 15 మినిట్స్ తర్వాత చూసారు కదా, లైట్గా థిక్గా అవటం అయితే స్టార్ట్ అవుతుంది. వీడియోలో చూపిస్తున్న విధంగా కన్సిస్టెన్సీ అనేది ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఒక 10 మినిట్స్ పాటు పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మొత్తము కూడా ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఈ బౌల్ని 1 or 2 అవర్స్ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. డీప్ ఫ్రిడ్జ్లో నుండి తీసిన తర్వాత చూసారు కదా, ఫింగర్ టచ్ అయినా కూడా ఫింగర్కి ఏమీ అంటడం లేదు. వాటర్ మిలన్ పుడింగ్ అనేది రెడీ అయింది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. చాలా సాఫ్ట్గా అయితే వచ్చింది. ఇలా అయినా సరే తినవచ్చు. అలా కాదు అనుకుంటే గార్నిష్ కోసం కోకోనట్ పౌడర్ని అయితే నేను పైన వేశాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి.